నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో మగవాళ్ళలో ఎక్కువగా చూసేటువంటి మొటిమల సమస్య గురించి మాట్లాడుకుందాం. దీన్నే యాక్ని వల్గారిస్ లేదా యాక్ని అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కువగా టీనేజ్‌లో ఉండేటువంటి అబ్బాయిల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎవరికైతే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు నేచురల్‌గా స్కిన్ మీద ఉండేటువంటి ఆయిల్, ఆ సీబమ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోతుంది. ఆ ప్రొడక్షన్ సీబమ్ ఎక్కువైపోయినప్పుడు ఈ డెడ్ స్కిన్ సెల్స్‌తో కలిసి ఆ యొక్క పోర్స్‌ని, రంధ్రాల్ని అది క్లాగ్ చేయడం అంటే మూసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోయి అవి యాక్ని లేదంటే ఈ యొక్క మొటిమల్లాగా మారడం అనేది చూస్తూ ఉంటాం. మరొక రీజన్ చూసుకున్నట్టయితే జెనెటిక్ హిస్టరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈ యాక్ని రన్ అవుతూ ఉండడము. ఇంకొంతమందిలో ఈ షేవింగ్ సరిగ్గా చేసుకోకపోవడం ద్వారా కరెక్ట్ పద్ధతిలో పోవడం ద్వారా ఈ యాక్ని అనేవి ఈ యొక్క బంప్స్ లాగా లావుగా తయారవుతూ ఉంటాయి. మరొక రీజన్ చూసుకున్నట్టయితే ఈ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం ఎవరైతేకి ఈ యాక్ని ఉంటుందో వాళ్ళు చేత్తో టచ్ చేయడం ద్వారా, ఇంకా పూర్ డైట్ తీసుకోవడం ద్వారా, ఎవరికైతే వేడి తత్వం లేదా శరీరం ఉంటుందో ఎక్కువగా స్వెట్టింగ్ అయ్యే వాళ్ళలో ముఖ్యంగా ఫేస్ ఎక్సర్సైజ్ తర్వాత ఎక్కువగా స్వెట్ అవుతుంది కాబట్టి ఆ వీపు ప్రాంతంలో కూడా ఎక్కువగా యాక్ని రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల పొల్యూటెంట్స్ లేదా పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడము, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే క్వాలిటీ స్లీప్ లేకపోవడం. అంటే నైట్ ఎక్కువగా మేలుకోవడం వల్ల ఈ యొక్క హార్మోన్ ఇంబాలెన్స్ జరిగి, మనకు టెస్టోస్టిరాన్ లెవెల్స్‌లో కూడా ఇంబాలెన్స్ జరిగి, మళ్ళీ ఈ యొక్క సీబమ్ ప్రొడక్షన్ లేదా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి యాక్నీకి దారి తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాన్ వెజ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ లాంటివి అసలు చేయకపోవడము, కాన్‌స్టిపేషన్ లాంటి ఇబ్బందులు ఉండడము, స్కిన్ హెల్త్ సరిగ్గా లేకపోయినప్పటికిని వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్‌ని పట్టించుకోకుండా అంటే దానికి వాళ్ళు అడ్రెస్ చేయకుండా ఉండడం ద్వారా గూడా ఈ యాక్ని అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. కాస్మెటిక్స్‌ని ఓవర్‌గా యూజ్ చేసే వాళ్ళలో, ఇంకా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి ఎక్కువగా లోనయ్యే వాళ్ళలో, ఎవరికైతే రక్తంలో బ్లడ్‌లో ఇంప్యూరిటీస్ ఉంటాయో, ఎవరికైతే మెటబాలిక్ వేస్ట్ బ్లడ్‌లో ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో ఈ యాక్ని అనేది తరచుగా చూస్తూ ఉంటాం. ఆయుర్వేదంలో దీన్నే యవ్వన పిడక అని, తారుణ్య పిడక అని, ముఖ దూషిక అని పేర్లతో వర్ణించడం జరిగింది. ఈ యాక్నీకి ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే సివియర్ యాక్ని ఎవరికైతే ఉంటదో వాళ్ళకు వమనం, విరేచనం ఈ 2 పంచకర్మ పద్ధతుల ద్వారా చికిత్స అనేది చేయడం ముఖ్యం. డైట్‌లో ముఖ్యంగా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారము, క్యారెట్ మరియు క్యుకుంబర్ ఉండేటువంటి రా వెజిటబుల్స్ ఇవి 2 ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడము. షుగర్ ఫ్రీ డైట్‌ని అలవాటు జేసుకోవడం. అంటే షుగర్ లేదా కార్బోహైడ్రేట్ డైట్ కట్ ఆఫ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళలో యాక్ని ఫ్లేర్ అప్స్ తగ్గుతున్నట్టు మనకు రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది కాబట్టి, ఆ యొక్క షుగర్స్‌ని బాగా చాలా మటుకు తగ్గించుకోవడము, హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయడము, గ్వావా, యాపిల్ ఈ 2 రకాల ఫ్రూట్స్‌ని ఎక్కువగా డైట్‌లో చేర్చుకోవడము, వాటర్ ఇంటేక్ ఏదైతే ఉందో ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకుంటూ దాంతో పాటుగా ల్యూక్వార్మ్ వాటర్‌ని తాగుతూ రోజులో అప్పుడప్పుడు ల్యూక్వార్మ్ వాటర్‌ని సిప్ చేస్తూ ఉంటే గనక ఈ యొక్క యాక్ని అనేది చాలా మటుకు కంట్రోల్‌లోకొస్తుంది. యాక్ని ఉండేవాళ్ళు తప్పకుండా డాక్టర్ సలహాతోనే ఏవైనా కాస్మెటిక్స్ గానివ్వండి, ఎక్స్‌టర్నల్ మెడికేటెడ్ అప్లికేషన్స్ కానివ్వండి, ఏవైనా డాక్టర్ సలహాతో వాడుకోవడం ద్వారా మీ యొక్క యాక్నీని మొదటి దశలో చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఎవరికైతే మొదటి దశ ఉందో యాక్ని ఇంట్లోనే చేసుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్‌ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి టిప్ చూసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్‌ని రిమూవ్ చేసి ఆ పోర్స్‌ని తగ్గించడానికి ఒక క్లెన్జర్ లాగా పనిచేసేటువంటి క్లే మాస్క్స్ అంటాం. అంటే ముల్తానీ మిట్టి లాంటిది. ముల్తానీ మిట్టి మాస్క్ లాగా చేసుకొని అప్లై చేస్తూ ఉంటే ఆయిల్ లేదా సీబమ్ ప్రొడక్షన్ తగ్గి యాక్ని అనేది తగ్గడానికి అవకాశాలుంటాయి. లెమన్ జ్యూస్‌ని 2-3 డ్రాప్స్ ఆ యొక్క హైపర్ పిగ్మెంటెడ్ ఏరియాస్ అంటే ఆ నలుపుగా ఉండేటువంటి యాక్ని ఉండేటువంటి ఏరియాస్ పైన అప్లై చేసి కాసేపు 2-3 మినిట్స్ ఉంచి రిన్స్ చేసుకొని తర్వాత ఫ్రెష్ వాటర్‌తో వాష్ చేసుకుంటే గనక యాక్ని తగ్గుముఖం పడతాయి. పొటాటో స్లైసెస్ అంటే ఆలుగడ్డని కట్ చేసి ఆ స్లైస్ మీద 2-3 డ్రాప్స్ వాటర్ వేసుకొని, ఆ స్లైసెస్‌ని మన హైపర్ పిగ్మెంటెడ్ ఏరియాస్ అంటే నలుపుగా ఉండేటువంటి యాక్ని ఉండేటువంటి ఏరియాస్ పైన 2-3 నిమిషాలు రిన్స్ చేసి తర్వాత ఫ్రెష్ వాటర్‌తో వాష్ చేసుకుంటూ ఉంటే గూడా మనకు యాక్ని లేదా ఈ హైపర్ పిగ్మెంటెడ్ నలుపుగా ఉండేటువంటి ఏరియాస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. టర్మరిక్ పౌడర్‌ని లెమన్ జ్యూస్‌లో కలుపుకొని కొద్దిగా ఆ ఏరియాస్ పైన అప్లై చేసుకొని
ఒక 10 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకున్న హైపర్ పిగ్మెంటెడ్ ఏరియాస్, ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది యాక్ని దగ్గర తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, అలోవెరా పల్ప్‌ని గానివ్వండి, లేదంటే కోకోనట్ ఆయిల్ 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ లేదంటే అలోవెరా పల్ప్ 1 స్పూన్ దీన్ని గూడా అప్లై చేసుకొని ఓవర్‌నైట్ ఉంచుకొని మార్నింగ్ ఫ్రెష్ వాటర్‌తో వాష్ చేసుకుంటున్నా గూడా ఈ యొక్క యాక్ని అనేది చాలా మటుకు కంట్రోల్‌లోకొస్తుంది. ఎక్కువగా యాక్ని ఉంటే గనక నేను చెప్పినటువంటి ఆయుర్వేదంలో చెప్పబడిన నింబ హరిద్ర, దారు హరిద్ర, ఉషీరా లాంటివి, సో మంజిష్ట లాంటి డ్రగ్స్‌తో తయారు చేసినటువంటి ఈ యొక్క మెడిసిన్స్‌ని మీరు ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకొని లేదా త్రూ పోస్ట్ మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి తెప్పించుకొని వాడుకోవచ్చు. మా దగ్గర ఎక్స్టర్నల్ అప్లికేషన్‌కి పౌడర్ ఫార్మ్ మరియు ఆయిల్ ఫార్మ్, ఇంటర్నల్‌గా ఉండేటువంటి మెడికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవి యాక్నీ పేషెంట్స్‌లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. చాలామంది కూడా మా దగ్గర నుంచి తీసుకొని వాడి మంచి రిజల్ట్స్‌ని గూడా చూసారు. సో, మీకు గనక యాక్నీ గానీ, యాక్నీతో ఇబ్బంది పడే ఫ్రెండ్స్ గానీ ఉంటే తప్పక మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళని తీసుకొని వాడే విధంగా ప్రోత్సహించండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. యాక్నీతో ఇబ్బంది పడేటువంటి మీ ఫ్రెండ్స్ లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా మా వీడియోని షేర్ చేయండి. యాక్నీ లేదా మొటిమలకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.